మీ ఫోన్ తీయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యూట్యూబా? వాట్సాప్ చూస్తున్నారా? ఇన్‌స్టాగ్రామ్ కూడానా? అయితే ఒక సెకండ్ ఆగండి. మీరు చూస్తున్న ఈ వీడియో మీ ఫోన్ మెమరీలో లేదు. అలాగని నా కెమెరాలో కూడా లేదు. మరి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వీడియో మీరు క్లిక్ చేయగానే ఒక్క మైక్రో సెకండ్‌లో మీ చేతికి ఎలా వచ్చింది? మీరు రూ. 349కి రీఛార్జ్ చేసే ఆ 5 జీబీ డేటా అసలు ఎక్కడ దాగుని ఉంది? మనం అనుకున్నట్టు ఇంటర్నెట్ ఆకాశంలో ఉందా? అంతరిక్షంలో లేదు. సముద్రంలో అడుగున ఎవరికీ తెలియని ఒక రహస్య భవనాల్లో దాగుంది. ఈరోజు వేణు ట్రూత్ ఛానల్లో ఈ ఇంటర్నెట్ వెనుకున్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. బయట నుంచి చూస్తే అది చాలా చిన్న భవనం, చిన్న ఫ్యాక్టరీలా ఉంటుంది. కనీసం కంపెనీ పేరు, బోర్డు కూడా ఉండదు. కానీ తలుపు తీసి లోపలికి వెళ్తే అదో వేరే ప్రపంచం. దాన్నే డేటా సెంటర్ అంటారు. అక్కడ వరుసగా నిలబెట్టిన వేలాది సర్వర్లు ఉంటాయి. మీరు పంపే ప్రతి హాయ్ అనే మెసేజ్, మీరు దాచుకునే ప్రైవేట్ ఫోటోలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అక్కడ చాలా భద్రంగా ఉంటుంది. మరి ఈ సర్వర్లు ఏడాదికి 365 రోజులు 24 గంటల పాటు క్రమం తప్పకుండా పనిచేస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ సర్వర్లకు అతిపెద్ద శత్రువు హ్యాకర్ కాదు, వేడి. అవును, అవి నిరంతరం పనిచేయడం వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. అందుకే ఈ భవనాలు మనుషుల కోసం కాదు, యంత్రాల కోసం. రాక్షస పరిమాణంలో ఉండే ఏసీలు, ఐస్ వాటర్ పైప్ లైన్లు పనిచేస్తూ ఉంటాయి. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వీటిని బాగా చల్లగా ఉండే మంచు దేశాల్లో కొడుతున్నాయి. సరే, మరి డేటా ఎక్కడ ఉంది? మరి అది విశాఖపట్నం బీచ్ దాటుకొని మీ చేతికి ఎలా వస్తుంది? మీరు విశాఖపట్నం బీచ్కి వెళ్తే అలలు, ఓడలు తప్ప ఇంకేం కనిపించవు. కానీ ఆ సముద్రం అడుగున ప్రపంచాన్ని ముడివేసిన లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్న మీ బంధువుకి వీడియో కాల్ చేస్తే అది శాటిలైట్ మీదుగా వెళ్ళదు. మీ ఫోన్ దగ్గరలో ఉన్న టవరు, సముద్రం అడుగున ఉన్న కేబుల్, అమెరికా తీరం, ఇదంతా మీరు కంటి రెప్ప వేసే లోపే జరిగిపోతుంది. ఈ కేబుల్స్ను ప్రత్యేకమైన రాక్షస నౌకల ద్వారా సముద్రం అడుగున మట్టిలో పాతిపెడతారు. ఓడల లంగర్లు పడి కేబుల్స్ తెగిపోకుండా చూస్తారు. నిజంగా ఒకవేళ కేబుల్ తెగినా ట్రాఫిక్ మళ్లించడానికి ఇంజనీర్లు రోడ్లను ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉంచుతున్నారు. మరి ఇంత టెక్నాలజీ వెనుక ఉన్న కథ ఆసక్తికరంగా ఉంది కదా. అందుకే వేణు ట్రూత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోతే. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఒక సవాల్గా ఎదురైంది. అదే ఏఐ. మనం చాట్‌జీపీటీ, జెమినీలో అడిగిన ఒక చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వేలాది సర్వర్లు రాక్షస స్థాయిలో కరెంటును, నీటిని మింగేస్తున్నాయి. ఆ విషయం మీకు తెలుసా? మరి ఒకప్పుడు ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ సైన్యం, చమురు ఉంటే ఆ దేశం చాలా శక్తివంతమైనదే అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే ఆ దేశమే ప్రపంచానికి రాజుగా మారిపోయింది. అందుకే మన భారతదేశంలో హైదరాబాద్, చెన్నై, ముంబై, విశాఖ లాంటి నగరాలు వేగంగా డేటా సెంటర్ల హబ్స్గా మారుతున్నాయి. వేలాది కోట్ల పెట్టుబడులతో దూసుకొస్తున్నాయి. మన ప్రతి ఫోటో, ప్రతి మెసేజ్, ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కడో ఒక చిన్న కంప్యూటర్లో భద్రంగా ఉందంటే మన డిజిటల్ జీవితం మొత్తం వాటిపైనే ఆధారపడి ఉంది. అందుకే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు మన అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది. ఈసారి మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకొని 5 జీబీ డేటా వాడుతున్నప్పుడు అది ఆకాశం నుంచి కాదు, సముద్రం అడుగు నుంచి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా కొత్తగా అనిపిస్తే వెంటనే షేర్ చేయండి. మీరు రోజుకు ఎంత డేటా వాడుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.